ఒక అమ్మాయి నచ్చిద్ది, ప్రపోజ్ చేస్తావు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎలాగోలా అమ్మాయిని లైన్లో పెడతావు, ఎలాగోలా కనెక్ట్ చేసుకుంటావు, తిరిగి బాగా కలిసి ఉంటారు, బాగా డీప్కి వెళ్ళిపోతారు. ఎలాంటి నువ్వు లేకపోతే నేను లేను అన్న ఫీలింగ్ బాగా అడిక్ట్ అయిపోయి అలా బాగా లవ్ చేసుకుంటారు డీప్గా. కానీ ఎప్పుడో ఒకసారి ఏదైనా గొడవ జరిగి బై మిస్టేక్ మిస్అండర్స్టాండింగ్ ఏదైనా వచ్చి కానీ, పోనీ అమ్మాయి ఇంట్లో ఏదైనా పర్సనల్ ప్రాబ్లం కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి బ్రేకప్ అయితే, అది బాయ్స్ ముఖ్యంగా మీరే చేసే తప్పులు కూడా మనమే. ఏం చెప్పనా, అమ్మాయి వదిలేసిందని చేతులు కోసేసుకోవడాలు, దేని కింద పడి చచ్చిపోవడాలు, ఇవన్నీ చేస్తారు. దయచేసి అవి చేయమాకండి. నువ్వు అమ్మాయిని నమ్మలేదు అనలా, సంథింగ్ ఏదైనా ఇష్యూ వల్ల ఆమెను బ్రేకప్ చెప్పొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. నిన్ను నమ్ముకుని నీకంటే ఒక ఫ్యామిలీ ఉంది. అమ్మాయి అంటావా ఇవాళ కాకపోతే రేపైనా ఏడ్చిద్ది, సంవత్సరం వరకు ఏడ్చిద్ది, తర్వాత మర్చిపోయి వేరే ఇంట్లో ఎలా కట్టబెట్టేస్తారు, వెళ్ళిపోద్ది. కానీ మీ తల్లిదండ్రులు జీవితాంతరం బాధ అనిపిస్తూనే ఉంటారు. దయచేసి ఫ్యామిలీ అనేది ఒకటి ఉందని గుర్తు పెట్టుకుని ఏది చేసినా చేయండి. ముందు లవ్ అంటావా ఇవాళ ఒక అమ్మాయి వచ్చింది, తర్వాత ఇది కాకపోతే వేరేది వచ్చింది, అంతేగాని అదే పరిష్కారం కాదు. చచ్చిపోవడం అనేది పరిష్కారం కాదు.